రైట్ సార్, చాలా సంతోషం. ఇప్పుడు మరి జనరల్గా ఒక మధుమేహమే కాదు సార్, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. ఇదేంటి, హార్మోన్స్ సమతుల్యమా లేకపోతే ఏంటిది, కారణం ఏంటండి? సార్, థైరాయిడ్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది సార్. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. థైరాయిడ్ లోపాలు 2 రకాలు సార్. ఒకటి హార్మోన్ ఎక్కువ అవడం, ఒకటి హార్మోన్ తగ్గిపోవడం. హార్మోన్ తగ్గిపోవడం అనేది హైపోథైరాయిడిజం అంటారు. అది కామన్, చాలా వరకు ఉంటుంది హైపోథైరాయిడ్ అనేది. దీనికి ముఖ్యమైన కారణాలు వచ్చేసి అయోడిన్ లోపం అన్నమాట. మనం తినే ఆహారంలో అయోడిన్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. అయోడిన్, అందుకే మన గ్రౌండ్ వాటర్లో అయోడిన్ చాలా తక్కువగా ఉంటుంది ఇండియన్ కాంటినెంట్లో. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లా పాస్ చేసింది, అయోడిన్ ఉన్న ఉప్పునే సేల్ చేయాలని. అయోడిన్ లేకపోతే ఉప్పుని సేల్ చేయకూడదు. తెనాల్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సాల్ట్ ప్యాకెట్, క్రిస్టల్ సాల్ట్ వాడారంటే, తీసుకున్నామంటే చాలా చిన్న చిన్న షాపుల్లో ఒక ప్యాకెట్ ఇస్తారు. దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది, దిస్ సాల్ట్ ఈజ్ ఫర్ స్టోరేజ్ పర్పస్ ఓన్లీ అని. అంటే చేపల్ని వాటిని స్టోర్ చేయడానికి మాత్రమే వాడాలి. కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ షాపుల్లో, అవి తినడానికి అమ్ముతున్నారు. అది తప్పు. అందులో అయోడిన్ ఉండదన్నమాట. అది ప్లెయిన్ సాల్ట్, రా సాల్ట్ అనమాట. అది వాళ్ళు క్లియర్గా దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దిస్ ఈజ్ ఫర్ స్టోరేజ్ పర్పస్. గమనించండి ఈసారి ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు క్రిస్టల్ సాల్ట్. కానీ దానికి తేడా మనీలో కూడా చాలా అది 20 రూపీస్ నార్మల్గా షాపుల్లో అమ్మేది. అదే అయోడిన్ కడిగిన ఉప్పు అయితే 22 రూపీసే, 2 రూపీసే తేడా. కాబట్టి ప్రజలు దీన్ని చాలా గమనించాలి. అయోడిన్ ఉన్న ఉప్పునే, సాల్ట్నే వాడండి. నెక్స్ట్ ఇంకొక కారణం వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట. అంటే అది మన ఓన్ సెల్సే మన థైరాయిడ్ గ్రంథి మీద దాడి చేసి దాన్ని నాశనం చేస్తాయి. అది కూడా ఒక హైపోథైరాయిడిజం కాజ్. మోస్ట్ అవాయిడబుల్ కాజ్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్ ఇన్ చిల్డ్రన్ వచ్చేసి థైరాయిడ్ లోపం అనమాట. పుట్టిన పిల్లల్లో థైరాయిడ్ లోపాన్ని వెంటనే గుర్తిస్తే వాళ్ళకి భవిష్యత్తులో బుద్ధిమాంద్యం రాకుండా చాలా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ తల్లికి థైరాయిడ్ ఉంటే బిడ్డకు పుట్టిన వెంటనే చేయిస్తే మంచిదన్నమాట. కాబట్టి మనం ఎర్లీగా వాళ్ళని థైరాయిడ్ డిసార్డర్ని ట్రీట్ చేస్తే వాళ్ళకి బుద్ధిమాంద్యం రాదు. ఇంకా హైపర్ థైరాయిడిజం అంటే హార్మోన్ ఎక్కువ అవడం అన్నమాట. దీనికి కామన్ కాజ్ కూడా మన ఓన్ బాడీ సెల్సే థైరాయిడ్ మీద యాక్ట్ చేస్తాయి. ఇంకొకటి క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్లో కూడా హార్మోన్ పెరుగుతుంది. కొంతమంది గాయిటర్ అంటాం, గడ్డలు ఉంటాయి థైరాయిడ్ దగ్గర, వాటిలో కూడా హార్మోన్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. వీటికి ట్రీట్మెంట్ వచ్చేసి హైపోథైరాయిడ్ హార్మోన్స్ లోపం ఉంటే మనం ఎక్స్టర్నల్గా హార్మోన్ ఇవ్వాలి. హైపర్ థైరాయిడిజం అయితే దానికి కొన్ని రకాల మందులు, లేదు గడ్డ వల్ల వస్తుంది థైరాయిడ్ హార్మోన్ పెరుగుతుందంటే దానికి ఆపరేషన్ చేయించుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందన్నమాట.